ఒకనాడు అమెరికాకు మోడీకి వీసా ఇవ్వలే, పాస్పోర్టే ఇవ్వడానికి నిరాకరించింది. అట్లాంటి మోడీ అమెరికా దేశం పిలిపించుకొని రెడ్ కార్పెట్ తో స్వాగతం పలికి ఇవాళ వాళ్ళ సెనేట్ లో, వాళ్ళ పార్లమెంట్ లో వారు మాట్లాడుతున్నాడు. 10 నిమిషాల పాటు సప్పట్లు కొట్టి జై మోడీ అన్నది అమెరికా. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఒక్కోసారి అంటది, ఎంత ఆస్తున్నా అంతస్తున్నా ఆత్మగౌరవం దెబ్బ తగిలితే ఆగమైపోతాం మనం. ఇవాళ ప్రపంచ చిత్రపటం మీద భారత ఆత్మ గౌరవ బావుట అమెరికాలో వెలుగుతుంది. దట్ ఈస్ ఇండియా టుడే. ఇవాళ ఇంతకుముందు చెప్పిండ్రు బాంబుల మూతలు లేవని. ఉన్నదా లుంబిని పార్క్ బాంబుల మూతలు చూడలేదా మనం? గోకుల్ చాట్, సాయిబాబా టెంపుల్, దిల్సుఖ్ నగర్ ఎగిపడ్డ కంటాలు, విసిరేయబడ్డ మాంసం ముద్దలు చూసింది. కానీ వాళ్ళు లేవు, ప్రశాంతంగా ఉండేది. అందుకని నేను ఒకటే కోరుతున్నా, ఈ దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే ఇవాళ మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని చెప్పి అంటున్నారు. కాబట్టి మల్కాజిగిరి ప్రజలు చూపిన ప్రేమకు ముగ్ధుడైన మోడీ గారు దిగిన తర్వాత ఒక మాట్లాడు, ఆప్ జరూర్ జీతేగా, ఆప్ జీత్కే ఆవు అని చెప్పింది. ఈ పార్లమెంటు న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ, ఇది రోడ్లు లేక, డ్రైన్లు లేక, నల్లాలు లేక, రైల్వే లైన్లతో డబుల్ బెడ్రూమ్ లేక, ఇళ్ల పట్టాలు లేక సతమతం ఉన్న ప్రాంతం. కాబట్టి ఇవాళ దీనికి అన్ని సమస్యల పరిష్కారానికి నాకు అవకాశం ఏమని చెప్పి కోరుతున్నాను. నేను నాకు 2 విద్యలు వస్తాయి. ఒక విద్య కొట్లాడే విద్య వస్తుంది, 2వ విద్య పనిచేసే విద్య కూడా వస్తుంది. కాబట్టి మోడీ గారి దగ్గరికి నాలుగు మళ్ళా పైరవి చేయాల్సి అక్కర్లేదు, చక్కన పోగలతో తేగలిసే ఆస్కారం ఉంది. కాంగ్రెస్ పార్టీ 40 ఉన్నది, ఇక్కడ గెలిచిపించడం ఇంకో 10 వచ్చే 50 వచ్చిన ప్రధానమంత్రి అవుతాడు, క్వశ్చన్ లేదు. మళ్ళా డాల్ బోల్ చేసి గోల్మాల్ చేసి మళ్ళా ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప ఏం లేదు. ఇవాళ మా ఇలా చెప్తుండు అంత తీర్మానం చేసామని చెప్పి నాలాంటి వాడికి ఓటేయడానికి గర్వంగా వేయాలి. నేను మచ్చతేని బిడ్డ, నేను